అన్నారు అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని. ఆధారాలు ఇవ్వమనండి, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి, ఇవ్వనండి ఆధారాలు, ఇవ్వనండి ఆధారాలు. అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో, ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? అతని గురించి వెనకేసుకు రావడం అవసరమా? అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నాను నేను ఈరోజు. ఇవ్వనండి ఆధారాలు, సెన్స్ ఉందా అని అడుగుతున్నాను నేను ఈరోజు. ఇవ్వనండి ఆధారాలు, ఇవ్వనండి ఆధారాలు, ఇవ్వనండి ఆధారాలు. శాంతి భద్రతలు లేవు అన్నమాట డ్రాప్ చేసుకోవాలి. మీరు బేస్లెస్ స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ చేస్తామంటే మాత్రమే ఒప్పుకోము. దాని గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా. శాంతి భద్రతల గురించి కానీ, క్రైమ్ గురించి కానీ, వాళ్ళ మీద ఎలిగేషన్స్ గురించి కానీ, దేని గురించి చర్చించడానికైనా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఐఎమ్ రెడీ. మీరు ఎప్పుడు పెట్టుకుంటారంటే పెట్టుకోండి, నేను రెడీగా ఉన్నా. దానికి అన్నిటికీ కూడా సమాధానం చెప్తా విత్ ఉదాహరణలు. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇందాకే బొత్స సత్యనారాయణ గారు గౌరవంగా మాజీ మంత్రివర్యులు, పెద్దవాళ్ళు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, ఆయన ఒక మాట అన్నారు అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని. ఆధారాలు ఇవ్వమనండి, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి, ఇవ్వనండి ఆధారాలు, ఇవ్వనండి ఆధారాలు. నేను ఇస్తా. ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా. క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే వితిన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేరు, ఏ పోలీసు వస్తారు రమ్మని చెప్పినప్పుడు ఆ మాటల గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గర జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అంబటి రాంబాబు గారి అరెస్టు గురించి వచ్చినటువంటి ప్రస్తావన సందర్భంగా మన మహిళా హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు మాట్లాడుతూ అంబటి రాంబాబు గారు ఈ రకంగా సైగ చేశారు, ఇది రెచ్చగొట్టేటువంటి సైగ కాదా అని ఆయన్ని ప్రశ్నిస్తూనే ఆయన ఒక ఎక్స్ మినిస్టరు అని చెప్పి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆయన్ని రెచ్చగొట్టినప్పుడు కానీ మీ పార్టీకి సంబంధించిన వారు, ఆయనకు సంబంధించినటువంటి మహిళలమైన మా మీద దాడి చేసినప్పుడు కానీ మీకు ఆయన ఒక ఎక్స్ మినిస్టర్ అని మీకు గుర్తు లేనట్టుంది. అయితే ఎనీహౌ అసలు ఇది మొత్తం ఎక్కడ మొదలైంది? ఇది మొత్తం వెంకటేశ్వర స్వామి వారిని మీరు ఇవాళ ఒక వైసీపీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడిగా చూస్తూ ఆయన మీద పోస్టర్లు వేసి దుష్ప్రచారం చేస్తూ ఆయనకి దుస్థితి కల్పించారు. ఈ పాపాన్ని అంబటి రాంబాబు గారు ప్రశ్నిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తుంటే దాన్ని డైవర్ట్ చేసేదానికి ఇవాళ ఆయన్ని రెచ్చగొట్టి ఆయన మీద దాడులు చేసి ఆయన ఇంటికి సంబంధించినటువంటి మహిళలమైన మా మీద దాడి చేసి ఆయన్ని అరెస్టు చేసి 36 అక్రమ కేసులు ఇవాళ ఆయన మీద బనాయించి పీటీ వారెంట్లు వేస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నా ఆత్మస్థైర్యం నేను కోల్పోలేదు, న్యాయం మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి పార్టీని ఉత్సాహపరిచే, పార్టీ శ్రేణులను అభిమానులను ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆ సైగలు చేశారు తప్పితే ఎదుటి వారి ఇంటి మీద దాడులు చేయమని సైగలు చేయలేదని కూడా ఇవాళ నేను గుర్తు చేస్తున్నాను. అసలు ఎందుకు తగ్గాలని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ జరుగుతుంది. ఒక ప్రజాస్వామ్యంలో నియంత పాలన జరుగుతుంది. ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా? మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నాను, మీ అక్రమానికి మీ దౌర్జన్యానికి తగ్గేదే లేదు. అలాగే నాకు ఒక అనుమానం ఉందండి అనిత గారు, మీరు అసలు అన్నది అంబటి రాంబాబు గారినా లేకపోతే పరోక్షంగా లోకేష్ గారిని ఏమన్నా అన్నారా? ఎందుకంటే గతంలో ఆయన కూడా అలాంటి సైకిల్ చేయడం జరిగింది. మిమ్మల్ని తిరుపతి లడ్డూ విషయంలో అబద్ధాలు చెప్పమని ఏమన్నా ప్రెషర్ చేస్తుంటే ఆ ఫ్రస్ట్రేషన్ ని పరోక్షంగా మీరు ఆయన మీద చూపించినట్టు కూడా నాకు అనుమానం కలుగుతుంది. అలాగే ఈ సందర్భంలో మీరు అమ్మ, గతంలో అమ్మ అనేటువంటి పదంలో కూడా ఎంత భూతర్థం తీసి మాట్లాడొచ్చు, ఎంత అశ్లీలంగా మాట్లాడొచ్చు అని చెప్పి మీరు ప్రపంచానికి తెలియజేశారు. చూసారా? ఆ ఘనత మీకు మాత్రమే చెందుతుందని కూడా నేను చెప్తున్నాను. అట్లాగే ఇవాళ మీరు తలదించుకునేటువంటి విషయం నేను ఒకటి చెప్తానండి. హోంమంత్రిగా మీ పోలీసులు ఎవరైతే ఉన్నారో మా వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తుంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేయకపోగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మాకు ఆర్డర్స్ లేవు అని చెబుతూ దొడ్డిదారి నుంచి పారిపోండని అంబటి రాంబాబు గారికి వాళ్ళు సలహా ఇచ్చారండి. దీనికి అంబటి రాంబాబు గారు ఏమన్నారో తెలుసా? నా ప్రాణాలు ఇక్కడైనా వదులుతాను, చావనైనా చస్తాను, కానీ దొడ్డిదారి నుంచి పారిపోయే ప్రసక్తే లేదని ఆయన చెప్పడం జరిగింది. మరి మీ పోలీసుల పనితీరు ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. అలాగే ఇదే సందర్భంలో మంత్రివర్యులు లోకేష్ గారు మాట్లాడుతూ
సీఎం గారి తల్లిని అన్నారు అని చెప్పి ఆయన అనడం జరిగింది. సీఎం గారి తల్లి అయితే ఒకటి, ఇంకొకరి తల్లి అయితే ఒకటా అండి? తల్లులందరూ ఒకటే కదా. మీరు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టచ్చు, ముద్రగడ గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద దాడి చేసి వాళ్ళని లకారాలతో మీరు తిట్టచ్చు. ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంట్లో మహిళలమైన మా మీద దాడి చేసి మమ్మల్ని తిట్టచ్చు. అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద మీరు దాడి చేసి వాళ్ళ ఇంట్లో 90 ఏళ్ల వయసు ఉన్నటువంటి తల్లి గారి మీద దాడి చేసే ప్రయత్నం మీరు చేయొచ్చు. జోగి రమేష్ గారి ఇంట్లో మహిళలు లేరా అండి? ఆ ఇంటి మీద కూడా మీరు దాడి చేయొచ్చు. దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా? అలాగే ఇదే సందర్భంలో మీరు ప్రతిపక్షంలో ఉండంగా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు లండన్ కి వెళ్లారు అనే ప్రస్తావనతో మీరు ఎట్లాంటి అశ్లీల వ్యాఖ్యలు చేశారో మీరు ఒకసారి గుర్తు చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను లోకేష్ గారికి తెలియజేస్తున్నాను. అలాగే ప్రశ్నించడానికే ఉద్భవించింది జనసేన పార్టీ అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు ఆయన అడగట్లేదు అనే ఒక పెద్ద ప్రశ్న మా అందరికీ ఉందండి. దయచేసి మీరు వీటన్నిటిని ఖండిస్తూ వాళ్ళని ప్రశ్నించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎవిడెన్స్ ఏమన్నా లేడీ దగ్గర మాకు ఇస్తే మేము చర్యలు తీసుకుంటామని సభలో హోంమంత్రి చెప్తున్నారు. అంటే ఆమె తెలియదు అంటారా రాంబాబు గారికి? అంటే ఎంత దురదృష్టం అంటే అండి, ఇవాళ ఆవిడ మహిళ ఒక హోమ్ మినిస్టర్, ఒక రాష్ట్రానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ అనేది ఆవిడ మర్చిపోయారు. కేవలం ఒక టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తగానే ఆవిడ స్పందిస్తున్నారు. ఆధారాలు ఇవ్వమనండి, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి. ఇవ్వనండి ఆధారాలు, ఇవ్వనండి ఆధారాలు, నేను ఇస్తా. ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా. క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే వితిన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేరు, ఏ పోలీసు వస్తాడు రమ్మని చెప్పినప్పుడు ఆ మాట్లాడు గురించి మాట్లాడినట్టు ఇరుపక్షాల ఉన్నటువంటి తప్పుల్ని ఖండించాలి వివక్ష లేకుండా అనేది ఆవిడ బాధ్యత కాదా? ఇటు పక్కన వాళ్ళ గ్రంథాలయం చైర్మన్ వందన గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆవిడకి చేరలేదా? అవి రెచ్చగొట్టేటివి కాదా? గల్లా మాధవి గారు తరువాత రోజు దాడి జరిగి అరెస్టు జరిగిన తరువాత రోజు కూడా ప్రత్యక్ష ప్రసారంలో కూర్చుని ఆవిడ మమ్మల్ని బెదిరిస్తూ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఖండించాల్సినటువంటి బాధ్యత హోమ్ మినిస్టర్ గా ఆవిడకి లేదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. మీ డాడీ కేసు ఒక ఫిర్యాదు ఇచ్చారు దాదాపు 25 మంది మీద. ఎంతమంది మీద అరెస్ట్ చేసి ఉంటారు, ఎంతమంది మీద కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉంటారు? హోంమంత్రి మీరు ఏమైనా ప్రశ్నిస్తున్నారు? ఏమండి, దాడి చేసినటువంటి వాళ్ళని అదే మాటలు మాట్లాడి రెచ్చగొట్టినటువంటి వాళ్ళ మీదేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఈయనేమో విక్టిమ్ నేమో తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో మీరు చూడొచ్చు కదా, అక్కడ తెలుస్తుంది కదా. సెన్స్ ఉందా అని అడుగుతున్నా నేను ఈరోజు. ఇవ్వనండి ఆధారాలు, ఇవ్వనండి ఆధారాలు, ఇవ్వనండి ఆధారాలు.